జనగామ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఉచిత వైద్య సేవలు కల్పిస్తున్నారు. గట్కేసర్లోని నీలిమ ఆసుపత్రిలో నియోజకవర్గ ప్రజలకు వైద్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 43 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత 2 సంవత్సరాలలో సిటీ స్కాన్ సేవలు సమస్యలను పరిష్కరించనున్నట్లు, ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యకు ఎదురైనా నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. లక్ష్మయ్య ముందే చెప్పిన ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం పనిచేయాలి. మనం అందరివాడిగా ఉండాలి. ఎలక్షన్ల వరకే రాజకీయం, ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కోసం కొట్టాలని చెప్పేశారు. సిటీ స్కాన్ గురించి 2 సంవత్సరాల నుంచి ఖరాబ్ అయిందని చెప్పేసి అంటే వచ్చిన 2 నెలల్లోనే నేను ఆ హాస్పిటల్ 2 సార్లు పోయి దానికోసం ఇదే దామోదర్ రాజనరసింహ గారికి మంత్రివర్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఆ తర్వాత క్రిస్టినా చోంకు అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వారికి ఇచ్చిన. అది వాళ్ళు రాసిన కూడా మూవ్మెంట్ లేదని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించిన. అది శాంక్షన్ అయింది, వచ్చింది 6 నెలలు అయింది. ఇవాళ సిటీ స్కాన్ అవసరం ఉండి బయటికి పోతే 2500 నుంచి 5000 వరకు ఖర్చు చేస్తాను. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ఖర్చు వస్తాను. మరి మనం అన్ని తెచ్చుకొని కూడా ఇట్లా చేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఇమీడియట్ గా జనగామలో సిటీ స్కాన్ ఇనాగ్రేషన్ కూడా తొందరగా కావాలని చెప్పేసి మీ అందరి సాక్షిగానే అసెంబ్లీలో నేను పక్కన అందిస్తుంటే ఆయన మాట్లాడినంత మీరు చూసాను. మంత్రి గారిని దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వచ్చిన. అదేవిధంగా 20 నెలల్లో మనందరం చూసినాం. ఇలా సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన లబ్ధిదారులందరూ కూడా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్స్ లో